డిఎస్పీ కొత్తగూడెంగా వెళ్ళాను 2000 సంవత్సరంలో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. సో వెళ్ళి అక్కడ 3 ఏళ్ళు చేసాం. సో అక్కడ కొంచెం అంటే అప్పుడు ఆ టైంలో నక్సలైట్ మూవ్మెంట్ కొంచెం ఎక్కువగా ఉండేది. కొంచెం ఎక్కువ ఉండేది. సో ఆ టైంలో కొంత ఒక అక్కడ చేసినటువంటి మంచిది ఏంటంటే సరెండర్స్ చేసామన్నమాట. సరెండర్స్ అంటే విత్ వెపన్స్ అనమాట. సో మామూలు ఎన్కౌంటర్లు అవి జరుగుతుండేవి. విత్ వెపన్స్ తోటి అంటే AK-47 అని ఇట్లా తుపాకులతోటి అంతా వచ్చేసి దళాలని వాళ్ళ లోపల కొంత మనం ఏంటంటే చర్చలు పెట్టుకుని దళాలతోటి అప్పుడు సెన్సిటివే. ఖమ్మం డిస్ట్రిక్ట్ కూడా సెన్సిటివ్ అండి. అంటే ఎంత ఆ టైంలో ఎలా ఉండేదంటే ఖమ్మం జిల్లా దేవర్ ఆల్వేస్ ఫేసింగ్ ద బ్రంట్ ఆఫ్ నక్సలిజం అనమాట. అంటే ఎట్లా ఉండేదంటే అన్ని అటాకులు పోలీస్ స్టేషన్లో ఇక్కడ జరిగే వరంగల్ కరీంనగర్లో ఏమో మంచి అగ్రెసివ్గా పోలీసు ఉండేవాడు. ఖమ్మం వచ్చేటప్పటికి అంత దెబ్బతినేదంతా ఖమ్మంలో ఉండేది అనమాట. ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా ఉండేది. అంత ప్రాబ్లమ్ని అంత అంటే ఆ టైంలో ఆ విధంగా చూడలేదు. కొంత అక్కడ కాస్త లేదు అప్పుడు ఏం చేసామంటే కొంచెం అంటే ఎన్కౌంటర్స్ అయినాయి. కొంత ఎన్కౌంటర్స్ చేయడం జరిగింది. ప్లస్ ఈ దళాలు సరెండర్ చేయటం అంటే దాదాపు ఒక 15 మంది దాకా వచ్చేసి తుపాకులతోటి అందరితో లొంగిపోవడం. వాళ్ళంతా ఏంటంటే ప్రజాప్రతిఘటన గ్రూపులు అనమాట. ఇవన్నీ వసూళ్ళ గ్రూపులు ఉండేవి అనమాట. సో అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఎట్లా ఉండేదంటే అప్పుడు నక్సలిజం కూడా మమ్మల్ని గ్రే హౌన్స్లో ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ అయిన తర్వాత వెళ్ళేటప్పటికి ప్రతి మూల కూడా ఎవడో నక్సలైట్ ఉంటాడు, మన కోసమే కాపు కాసి ఉంటాడు, మనల్ని చంపడానికే చూస్తుంటాడు అనే ఒక భయం అయి ఉండేది అనమాట. అట్లా ఉండేది. తర్వాత వెళ్ళే కొద్దీ ఇది కాదు, ఇది అన్ని సమస్యలు దీన్ని కూడా లాజికల్గా మనం క్రాక్ చేయొచ్చు, లాజికల్గా డీల్ చేయొచ్చు అనేది అనుకున్నాం. తర్వాత దాంట్లో ఈజీగా ఎక్కడ ఎటువంటి సమస్య నక్సలైట్ ఏరియాలు ఉన్నా కానీ కూడా అది కొంత ఈజీగా హ్యాండిల్ చేయటం, అక్కడ తప్పకుండా సత్ఫలితాల వైపు వెళ్ళటం అనేది అంటే ముందు ఆ భయం తీసేయాలన్నమాట. భయం అనేది అంటే ప్రతి చోట వీళ్ళు ఉంటారు, నక్సలైట్లు ఉంటారు మనం అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉండేది ఫస్ట్లో. అంటే అది ఒక అన్ఫౌండెడ్ ఫీలింగ్. అదేమి దానికి బేస్ ఏమి లేదు. కానీ అది ఏంటంటే మనకు ఒక జనరల్గా ఈ ప్రతి మూల మన కోసం ఎవడో వెయిట్ చేస్తుంటాడు అనేటటువంటి ఉండేది. క్రమేపీ అది మెల్లిగా అక్కడ అంటే ఫస్ట్ తెలియదు కదండి ఉద్యోగం. తర్వాత వాజ్ ఖమ్మం అండి. ఖమ్మం వాజ్ ఎ వెరీ లవ్లీ డిస్ట్రిక్ట్. సో కొంత కమ్యూనిస్టు స్ట్రాంగ్గా ఉండేటువంటి జిల్లా అనమాట. సో వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కొత్తగూడెం ఆల్రెడీ చేశాను. ఖమ్మంలో కమ్యూనిస్టులు స్ట్రాంగ్గా ఉంటారు. సో వెళ్ళినగానే వెంటనే అక్కడ ఏం చేసామంటే అది ధర్నాలు చేస్తుంటారు. ప్రతిదానికి కూడా వీళ్ళు కమ్యూనిస్టులు వచ్చేసి అక్కడ ధర్నాల జిల్లా అనమాట. రోడ్డు మీదకి వచ్చేసి కూర్చుంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా రోడ్డు మీద వచ్చి కూర్చుంటారు. ట్రాఫిక్ అంతా అయిపోతుంటుంది, గందరగోళం అవుతుంటుంది. సో అది వెళ్ళంగానే వెంటనే ధర్నాలు అన్నింటినీ కూడా లేదు నడవదని చెప్పి అందరూ ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి నడవదు అని చెప్తే వాళ్ళంతా 2 రోజులు బంద్ చేశారు. ఏం తగ్గలేదు, చేసాం. వాళ్ళకు ప్లేస్ ఇచ్చాం, ఆ ప్లేస్లోనే చేయాలని చెప్పాం. ఆ తర్వాత ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చేస్తే కేసులు పెట్టడం అది చేసాం. అంటే కొంత ఇది ఉంటుంది. బట్ అఫ్కోర్స్ వాళ్ళు కూడా వాళ్ళు అది నేను చెప్తున్నాను, మూలాల్లోకి వెళ్ళాలి, సమస్యని అక్కడ చూడాలి. వాళ్ళు ఎక్కడ సపోజ్ ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం వాళ్ళు రిప్రజెంట్ చేసేది రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. అసలు ఆ ప్రాబ్లమ్ని మనం ఇమీడియట్గా అడ్రస్ చేసేటట్టు చేస్తే ఆ ధర్నా రాకూడదు అనమాట. సో అటువంటి పరిస్థితిలోకి వెళ్ళాలన్నమాట. సో రోడ్డు మీద చేయకుండా మీరు ధర్నా చేసుకోండి, ఆ ప్రాబ్లమ్ని మనం స్టడీ చేయాలన్నమాట. ప్రాబ్లం వదిలేసి ఊరిని పైన నేనేదో నువ్వు ధర్నా చేయొద్దు చేయాలి అనేది ఆ టాక్లోకి వెళ్ళకూడదు అనమాట. సో బహుశా అక్కడ ఖమ్మంలో పబ్లిక్కి ఏది కావాలో అనేది దాన్ని అడ్రస్ చేసేదానికి ప్రయత్నం చేసాం అనమాట. సో సపోజ్ అక్కడ వడ్డీలతోటి అక్కడ బాగా పీడిస్తుండేవాళ్ళు అనమాట. అక్కడ ఏంటంటే ఈ కోల్ మైన్ ఏరియాస్ కదా, అక్కడ 10 రూపాయల వడ్డీలు దాదాపు అంటే ఏ రోజుకి ఆ రోజు వడ్డీలు ఇదన్నీ ఉంటే. సో వీ కండక్టెడ్ రైడ్ అక్కడ మొత్తం అందరి మీద రైడ్ చేసాం. సారా వాజ్ ఎ సీరియస్ ప్రాబ్లం అక్కడ. సో ఆ టైంలో సారా మీద చాలా సీరియస్గా పోయాం అనమాట. ఎందుకంటే ఒక విలేజ్కి వెళ్తే అక్కడ మొత్తం విలేజ్లో దాదాపు మగవాళ్ళు అనేవాళ్ళే కనపడలేదు అనమాట. ఒక హోంగార్డ్ చనిపోయాడు. ఇది భద్రాచలం దగ్గర నక్సలైట్స్ కాల్చి చంపారనమాట. కాల్చి చంపితే ఆ విలేజ్కి వెళ్ళాను చూద్దాం అసలు ఏంటి. చెర్ల దగ్గర భద్రాచలం. ఆ ఊర్లో ఆ ఫ్యామిలీలు అడిగితే అందరూ మగవాళ్ళందరూ చనిపోయి ఉన్నారనమాట. అతను ఒక్కడే ఉన్న హోంగార్డ్ అతను కూడా చనిపోయాడు అనమాట. సో మగవాడు అనేవాడు 4-5 వాళ్ళ అక్క చెల్లెల్లో ఎవరు భర్తలు అనేవాళ్ళు లేరు. కారణం ఏంటి అనేది అక్కడ ఎదిగితే సారా అనేది ప్రధానంగా ఇదన్నమాట. సో అందరూ అక్కడ యావరేజ్ ఏజ్ 35-40 ఏళ్ళ లోపల చనిపోతున్నారు. సో రైట్, ఒక సమస్య నీ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని వదిలేయకూడదు, సొల్యూషన్ వైపు మనం ట్రై చేయాలి. సో చేయాలని, అంతేగాని దాన్ని వదిలేస్తే మళ్ళీ అది కరెక్ట్గా అనిపించదు అది. సో దాన్ని సారాన్ని వీలైనంత వరకు కట్టడి చేయటం. సో నాకున్న అప్పుడు నాకు తోచిన విధంగా నాకు అనిపించిన విధంగా చేశాను. బట్ తర్వాత దాన్ని ఇంకా రకరకాల పద్ధతులు చేసి ఇంకా బాగా చేసేవాళ్ళం అని అనిపించేది. ఇప్పుడు అనిపిస్తుంటుంది. సరే ఓకే, అంటే అది సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అడ్రస్ చేయాలి. సో ఖమ్మంలో దట్ వాజ్ నాకు చాలా సాటిస్ఫై చేసినటువంటి, అంటే నేను సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఏంటంటే పబ్లిక్ ఏది కావాలో అది చేయటానికి చేశాను. ఎవడో ఒకడు వస్తాడు వచ్చేసి సార్ నా భూమి మొత్తము ఇది ఏది మొత్తం అక్కడ దాన్ని రికార్డ్స్ మార్చేశారు, రికార్డ్స్ మార్చేసి దీన్ని మొత్తం తారుమారు చేసేసి మొత్తం జరిగిందని అంటాడు.
అన్నప్పుడు దాన్ని ఏం చేస్తాం, అరే సివిల్ మ్యాటర్ అయ్యా నువ్వు వెళ్ళి కోర్టులో తెలుసుకోమంటారు జనరల్గా చేసి. అలా కాదనమాట, దాని లోతుకు వెళ్ళి దాన్ని ఎక్కడ మార్చారు, మారిస్తే ఎక్కడ పహానీలు ఏమన్నా జరిగిందా, ఓవర్ రైటింగ్ చేశారా, లేదా దాన్ని ఏమన్నా తీసేసి జరిగిందా అనేది చూసి దాని లోపలికి వెళ్ళి అక్కడ ఎవరైనా రెవెన్యూ వాళ్ళు ఉన్నా, పోలీసు వాళ్ళు ఉన్నా, లేదా ఎవరు అధికారులు ఏమన్నా తప్పు చేసి ఉంటే కనుక వాళ్ళని ఫిక్స్ చేసేటట్టు చేసి ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేయడం చేసి వాళ్ళ మీద చేసి ఇతనికి రిలీఫ్ ఏంటి, రేపు ఆ చీటింగ్ కేసు అనేది ఉంటే కనుక రేపు కోర్టులో ఇతనికి పని చేస్తుంది. సో జరిగి ఎంక్వైరీ చేసి ఇగో దీన్ని ఇక్కడ ట్యాంపర్ తప్పులు చేశారు, ల్యాండ్ రికార్డ్స్ తప్పు చేశారు అంటే ఎన్నిటికీ గట్టు పంచాయతీ ఉంటుంది, ఇద్దరి మధ్యలో గట్టు కొట్టుకుంటూ ఉంటారు. సో ఆ గట్టు తేల్చాల్సింది ఎవరు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ తేల్చాలి. నువ్వు సర్వే చేసి ఇది హద్దులను తీర్చి తేల్చాలి. ఆ తేల్చకుండా మనం ఇది ఉంటే కనుక నువ్వు సర్వేయర్ నువ్వు చేయాల్సిన పని చేయకపోతే కొట్టుకుంటూనే ఉంటారు ఇద్దరు. సో తేల్చాలి అది, అంతేగాని ఇది మీరు సివిల్ మ్యాటరు కోర్టుకి వెళ్ళండి అంటే కనుక కాదనమాట. సో అది మనం ఏది సివిల్ ఏది క్రిమినల్ అంటే ప్రతిదానికి కూడా అది సివిల్ అనే దానికి క్రిమినల్ దానికి ఆ కలర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దాన్ని వెళ్ళాలన్నమాట. అది క్రమంలో అటువంటి అంటే అంటే ప్రజలకు కావాల్సినటువంటి పోలీసింగ్ ఇస్తున్న క్రమంలో యూనో దట్ గివ్స్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఫ్రెండ్లీ అని అన్నాను, ఫ్రెండ్లీ అనే కాదు, పీపుల్కి ఏది కావాలో అంటే పబ్లిక్కి నీడెడ్ పోలీసింగ్ అనేది చేశాను అనేటటువంటిది ఫీలింగ్ అయితే నాకు ఉంది, సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.